Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ముఖ్యమంత్రి విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని వైన్ షాపులపై కొరడా జుల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్నటువంటి 717 వైన్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే రాబోయేటువంటి 2 వారాల్లోగా తొలగించాలంటూ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రధానంగా స్కూళ్లు, కాలేజీలు, ఆలయాలు, చర్చిలు, మసీదులకు దగ్గరగా ఉన్నవి తొలగించాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలతో విజయ్ దూసుకువెళ్తున్నారు. దాదాపు 717 వైన్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 715 వైన్ షాపులు అతి దగ్గరగా పాఠశాలలకు ఉండడం, మరి ముఖ్యంగా ఆలయాలకు దగ్గరగా ఉన్నటువంటి వాటిని గుర్తించి వెంటనే వాటిని 2 రోజుల్లోగా 48 గంటల్లోగా తొలగించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి వైనం కనబడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్నటువంటి వాటిని వెంటనే తొలగించాలంటూ కూడా వైన్ షాపుల పైన కొరడా జుల్పించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోగా తమిళనాడులో ఉన్నటువంటి స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ వైన్ షాపులు నడుస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. అయితే కేవలం 2 వారాలు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది. సో ఈ 2 వారాల్లోగా ఈ వైన్ షాపులను తొలగించాలంటూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, చెప్పండి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలకమైనటువంటి నిర్ణయాలతో విజయ్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? తాజాగా వైన్ షాపుల పైన తీసుకున్నటువంటి నిర్ణయంపై పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ ఉన్నతాధికారులతో కూడా సమీక్షను కూడా వెలువెంటనే నిర్వహించారు. అయితే ఈ రోజు 3వ రోజు అని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి వైన్ షాప్స్ ఏవైతే ఉంటాయో దాదాపుగా 717 షాపులను గుర్తించడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాబోయే 2 వారాల్లో కూడా ఆ షాపుల్ని కూడా మూసివేయాలని చెప్పేసి కూడా ఇవాళ ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, అదేవిధంగా భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్నవి, అదేవిధంగా ఆలయాలు, చర్చిలు, మసీదులకు దగ్గరగా ఉన్నటువంటి వాటిని కూడా గుర్తించాలని చెప్పవచ్చు. అంటే ఇది సాధారణంగా ఒక 500 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి దుకాణాలు ఏవైతే ఉంటాయో వీటి పరిసరాల్లో తక్షణమే వాటిని తొలగించాలని చెప్పేసి కూడా ఆర్డర్ చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా వాటిని తొలగించేటువంటి పనిలో పడ్డారు. ముఖ్యంగా 2 వారాల సమయం అయితే అధికారులకు గడువు ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవంగా మనం చూసుకుంటే తమిళనాడు రాష్ట్ర వాణిజ్య సంస్థ అయినటువంటి TASMAC అంటే ప్రస్తుతం ఈ ఆధ్వర్యంలో కూడా, ఈ సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ వైన్ షాప్స్ దాదాపుగా 4765 మద్యం దుకాణాలు నడుస్తున్నాయని చెప్పొచ్చు. అందులో కూడా నిబంధనల విరుద్ధంగా 717 మద్యం దుకాణాలు నడుస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందని చెప్పవచ్చు. అయితే వెలువెంటనే అధికారులు ఈ విధంగా నిబంధనలకు ఇంకా ఏదైతే మసీదులకు కావచ్చు, చర్చలకు కావచ్చు, అదేవిధంగా ఆలయాలకు సమీపంలో కూడా ఈ 717 దగ్గర కూడా ఈ వైన్ షాపులు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్పిన నేపథ్యంలో కూడా వెంటనే విజయ్ సంచారం నిర్ణయం చేస్తున్నారు. వెంటనే 717 షాపులను 2 వారాలు గడువు ఇస్తున్నారు. ఆ 2 వారాల్లో కూడా పూర్తి స్థాయిలో వాటిని దాదాపుగా 14 రోజులు వ్యవధి ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటనే యూజ్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు కూడా క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారని మనం చెప్పుకోవచ్చు. అంటే తమిళనాడు రాష్ట్ర వాణిజ్య సంస్థ అయినటువంటి TASMAC అంటే ఈ ఆధ్వర్యంలో కూడా, ఈ సంస్థ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ మద్య షాపులు నడుస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని క్లోజ్ చేయాలనేటువంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రజలకు ఆరోగ్యం, వాటి భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ముఖ్యమంత్రిగా మద్యపాన నిషేధం పైన ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయనటువంటి కొన్ని సందర్భాలు కూడా మనం చూసాం. తాజాగా విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం మరి ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలలకు 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి నిబంధనలు తొలగించేటువంటి విధానం ఈ మొత్తం చూసుకునేటప్పుడు తమిళనాడు ప్రజల దగ్గర నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా కూడా ఎంతమంది ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ కూడా వైన్ షాప్స్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వాలకు కూడా ఎక్కడైనా ఆదాయ వనరుగా, ప్రధాన ఆదాయ వనరుగా కూడా మద్యం షాపులు ఉంటాయి. అంటే ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ గండి పడుతుందని చెప్పి అందరూ కూడా ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి విజయ్ మాత్రం దానికి భిన్నంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా అయినటువంటి మద్యం పైన కూడా చెప్పినటువంటి మాట మనం చూసాం. కాబట్టి ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తుని ఇక్కడ ఆయన ఆలోచించారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజల నిర్ణయాలపై
ప్రకారమే నేను నడుచుకుంటానని చెప్పి ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కాబట్టి ముఖ్యంగా దాదాపుగా ఇప్పుడు చర్చిలకు, మసీదులకు, అదేవిధంగా పాఠశాలలకు కూడా 500 మీటర్ల పరిధిలో ఉండకూడదు, అంటే చాలా దూరంగా వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగానే గత ప్రభుత్వం ఇవి ఏర్పాటు అయ్యాయని చెప్పేసి కూడా విజయ్ భావించారు. దాదాపుగా మనం చూసుకుంటే 715 మద్యం దుకాణాలు కూడా పాఠశాలలకు అతి సమీపంలోనూ, అలాగే గుడులకు కావచ్చు, చర్చలకు కావచ్చు అతి సమీపంలో ఉన్నట్టుగా కూడా గుర్తించారు అన్నట్టు. అంటే ఈ క్రమంలో కూడా మద్యం సేవించిన తర్వాత ఈ అవాంఛనీయ సంఘటనలు జరగడం ఇలాంటి కార్యక్రమాలకు సాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇప్పుడు ఇబ్బంది అనిపించినా, లేకపోతే ఆదాయానికి కాస్త గండి అనిపించినప్పటికీ కూడా ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా భావించినటువంటి ముఖ్యమంత్రి విజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవి అక్కడ ఉండడానికి వీల్లేదు. 717 షాపులు అటు దాదాపుగా 100-200 లేదా క్లోజ్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది. అంటే 717 షాపులు ఉన్నప్పటికీ కూడా నిర్దాక్షిణ్యంగా మొత్తం క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి, మీకు 14 రోజులు గడువిస్తున్నారని చెప్పేసి కూడా అధికారులకు ఇప్పుడే క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా భావించాలి. ఎందుకంటే ప్రజల జీవితాలు, ప్రజల యొక్క మనోభావాలు దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఈ రోజు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారంటే గత ప్రభుత్వాలు కేవలం ఆదాయ వనరుగా భావించినటువంటి ఈ మద్యం దుకాణాలని యథేచ్ఛగా చూడండి ఇట్లా పాఠశాలకు దగ్గరగా అట్లా పెట్టడము చూశారు. కాబట్టి అదే నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ప్రజలందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి వైన్ షాపులపైన కొరడా జల్పించారు. కేవలం 2 రోజులు 48 గంటల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం. నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్నటువంటి 717 వైన్ షాపులను మూసివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే వీటికి 2 వారాల వరకు కూడా గడువించారు. రాబోయేటువంటి 2 వారాల్లోగా తొలగించాలంటూ కూడా ఉత్తర్వులను జారీ చేశారు. ప్రధానంగా స్కూల్స్ తో పాటుగా కాలేజీలు, ఆలయాలు, చర్చిలు, మసీదులకు దగ్గరగా ఉన్నవి తొలగించాలంటూ ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి వాటిని గుర్తించడం, వెంటనే సత్వరం వాటిపైన చర్యలు తీసుకోవడం, 2 వారాల్లోగా తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడం మాత్రం తమిళనాడులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవరాల్ గా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలకమైనటువంటి నిర్ణయాలతో దూసుకొని వెళ్తున్నారు విజయ్.